వెంకట్ లే వెంకట్ లే వెంకట్ లే ఏం సరిపోతుంది పోతా సాగుంటాను చూడు నువ్వు లేవాలి ఇప్పుడు మనకు చాలా ఎమర్జెన్సీ నువ్వు లేవు అది కాదు సార్ ప్లీజ్ ప్లీజ్ లే వెంకట్ ప్లీజ్ సార్ వారం రోజుల నుంచి ఆగకూడదు ఏంది సార్ ఇది మనకి ఇంకా టైం లేదు 30 లాక్ చేసి పెట్టుకుని నువ్వు ఇంకా ఆడుకుంటే చెప్పు ఏ ఊకోడు సార్ నీ షార్ట్ ఫిల్మ్ ప్లీజ్ 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 వెంకట్ ప్లీజ్ వెంకట్ లే వెంకట్ ఏం సార్ నీ మనకున్నది ఇంకొక వారం రోజులు ఈ వారం రోజులు మనం షార్ట్ మూవీ కంప్లీట్ చేసి మాట పంపించాలి మనం ఏ పోను సార్ నా పైసలు ఇస్తా ఈ షార్ట్ ఫిల్మ్ ఏం సార్ పొద్దున చలి పెడుతుంది ఫుల్ కానీ చలికాలం నాకు కూడా చలి పెడుతుంది పొద్దున 3 గంటల స్నానం చేసి గడ్డ వరకు వచ్చాను నీకోసం ఇక్కడికి వారిని ఏనాడు ప్లీజ్ ప్లీజ్ చెప్తాను బట్టలు తీసుకుంటాను ఉన్నాడు పొద్దుగాల అవును ఒక షార్ట్ మూవీ మనం ఎంత కష్టపడాలి ఎంత కష్టం చేయాలి మనం అది కాదు మనం అనుకున్న కథని వారం రోజులు ఫినిష్ చేయకపోతే కాన్స్టెంట్ వేసుకుంటే లాభం మనకు 3 లక్షల ప్రైజ్ మనం స్టోరీ ఏమున్నది ఏం లేదు సింపుల్ మనకు కావాల్సిన కమర్షియల్ మూవీ ఇంటి కూర్చొని మాట్లాడుకున్నాం ఇంటికి కోదంతా కావాలి ఈ వారం రోజులు మనం ఎంత ప్రిపేర్ అయితే అంత మంచిగా మనకు కూడా ప్రైజ్ అవసరమే కదా మనం అనుకున్న షార్ట్ మూవీ మనకున్నది 30 లాక్ ఈ లోపల అయిపోవాలి నేను వారం రోజుల నుంచి నెంబర్ పడుతున్నా నువ్వు పెళ్లిళ్ళు పేరటం కూడా తిరుగుతున్నావు పడుకుంటున్నావు తెల్ల అయిపోతుంది టైం 9 అయిపోతుంది అయినా రోజు ఏం సార్ ఈ చలికాలంలో లొల్లు పెట్టడానికి మీరు అని చలికాలం అంటే కాంటెస్ట్ వచ్చింది ఇప్పుడే అని ఎండాకాలం తీసుకుని ఇప్పుడు పంపిద్దామా వచ్చింది అనుకో మనం ఇద్దరు మర్చుకుంటాం నువ్వు కెమెరామెన్ నువ్వు ఏటారు నీకు కూడా లైఫ్ ఉంటుంది కదా అరే అది మామూలు కాంటెస్ట్ అనుకుంటున్నావు మా టీవీ కాంటెస్ట్ నాకు అంట మనం ఎన్ని చేసినాం సార్ ఎన్ని చేసినా మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అనేది ముఖ్యం మనం సింపుల్ స్టోరీ మామూలు మంచి రొమాంటిక్ స్టోరీ రాత్రి అయినా బాగా ఇది అయినాక నీకు ఎంత అంటే ఓపిస్తా నువ్వు రాదు అర్థం కానీ నా మూవీ మాత్రం చేసిన స్టోరీ ఏం లేదు స్టోరీ చెప్తా అమ్మాయి ఉంది ఒక అబ్బాయి లవ్ చేస్తాం మధ్యలో అలా బాగా వెళ్తుంది మధ్యలో ఫైట్ పాటలు బాగుంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఏం సార్ ఏమైనా కొత్త ఇక్కడికి సార్ మీరు హీరో కోసం వెతుకుతున్నారని తెలిసింది అందుకు వచ్చాను సార్ నువ్వు హీరో అవును సార్ అసలు ఎప్పుడన్నా స్క్రీన్ లో కనబడ్డావు నువ్వు అందుకే సార్ టైమింగ్ తో స్టోరీ డిస్కషన్ ఉన్నాం ఇక్కడికి ఎవరు సెక్యూరిటీ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు సార్ యాక్షన్ చిరంజీవి లెక్క కావాలన్నా నాగేశ్వరరావు లెక్క కావాలన్నా ఎన్టీ రామారావు లెక్క కావాలన్నా కృష్ణ లెక్క కావాలన్నా ఎట్లా అంటే అట్లా చేస్తా సార్ అంటే నీకు నువ్వు ఏం చేయవా నాకు చేస్తా సార్ అట్లా కూడా నువ్వు ఎట్లు అట్లే చిరంజీవి కృష్ణ వాళ్ళని పెట్టుకొని చేస్తాం వాళ్ళేరా అవును సార్ మాకు నీయసుంటి యాక్టర్లు కావాలి ఆలసుంటులు కాదు మాకు చెప్పండి సార్ మాది చిన్న మూవీ చేస్తా సార్ చేయొచ్చా చేయొచ్చు ఒక్క బిటిఎస్ చూపించు ఓకే చేయమ్మా చేయి ఫీల్ కాకు ఇవరు నాకు మేము ఏదో మా టెన్షన్ లో నేను ఏదో అన్నాం నువ్వు టెన్షన్ రాకూడదు నా జోలికి వస్తే నిన్ను చంపేస్తా ఏమనుకుంటున్నావు రా నా గురించి కబడ్దార్ ఇప్పుడు నన్ను అన్నావా డైలాగ్ లేదు సార్ సీరియస్లీ సీరియల్ ఇది అవసరం వేరే చెప్పాను సార్ ఏం చెప్పాలి సార్ నీ ఇష్టం చెప్పా ఇంకోటి చెప్పు సెంటిమెంట్ చెప్పాలి సార్ నువ్వు వేరే చెప్పు ప్లీజ్ సార్ 2 రోజుల నుంచి అన్నం తినడం లేదు సార్ ఆకలిగా ఉంది సార్ కాస్త పని పడి సార్ మీకు కాలు మొక్తా సార్ ప్లీజ్ సార్ అనుకుంటురా ఏం సార్ ఇట్లా పెట్టుకుని మా సినిమా చూసినట్టే అరే మనకు కావాల్సింది సెంటిమెంట్లు తొక్కలు కాదు ఎంటర్టైన్మెంట్ కామెడీ సార్ చేస్తావా చేస్తా చెయ్యి ఒక బిడ్డ సార్ పిల్ల వచ్చింది సార్ అంతా కొద్ది సార్ అవ్వటుంది సార్ మిమ్మల్ని ఇప్పుడే పిల్లల్ని తీసుకొస్తుందంటే రేపు పొద్దున సినిమాల అవకాశం ఇస్తే ఇంకా ఎందరు పిల్లలతో ఆడుకుంటాడు అవసరమా మనకు అదే ఆలోచిస్తున్నాం కానీ అమ్మతో కొంచెం వేరియేషన్ చేస్తే ఇట్లా మనం వనికద్దాలని చూస్తున్నా
కొంచెం రొమాంటిక్ అయిపోతావు అవును సార్. యాప్లో విక్కు. ఓకే సార్. అదే ఒక రోజా పువ్వు అనుకో నాకు ఇయ్యు, ఒక లవర్కి ఇట్లా అట్లా ఇయ్యు. ఎంత రొమాంటిక్ ఇస్తాం అనేది ముఖ్యం ఇక్కడ. సార్ కామెడీ ఇవ్వమంటారా? రొమాంటిక్ బాబు, లవ్వర్ నువ్వు. ఈ పువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అలాగే నువ్వు కూడా ఇష్టం. అందుకే నీకు తీసుకొచ్చాను. టెంపో టెంపో గట్టిగా చెప్పు కొంచెం. ప్రియా, నువ్వంటే నాకు ఇష్టం, మీ పువ్వు అంటే నాకు ఇష్టం, అందుకే నీకు తీసుకొచ్చాను. ప్రియా, ఇది కాదు సార్ ప్రియా. ఇది ఈ ఎమోషన్. ఓకే సార్. ఎమోషన్. ఓకే సార్. అవును సార్, నా మీద కోపం అమ్మ. సారీ వెంకట్, నిన్నేమన్నా నువ్వు నా కెమెరా మీరు నిన్నేమన్నా అన్నట్టు నేను ఫీల్ అయినట్టు. ఇప్పుడు నీకు పువ్వు ఇష్టమా ప్రియా ఇష్టమా అనేది కాదు, ఎమోషన్ ముఖ్యం ఇక్కడ. ఇండకెళ్ళి రావాలి ఎమోషన్. అంటే ప్రియా ఈ పువ్వు అంటే ఇష్టం, నువ్వు అంటే ఇష్టం, ప్రియా ఐ లవ్ యూ, ఇట్లా ఇది ఎమోషన్ అంటే. చెప్పు పనికొస్తానరా. ఒకసారి మీరు పోర్ట్ఫోలియో అని ప్రొఫైల్ తీసుకోవాలి. ఒకసారి చెప్పండి. నేను అడిగితే మన కెమెరా మీద కెమెరా యాంగిల్లో ఒకసారి చూసుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, సరే ఓకే. నీకు ఈ ఫార్మాలిటీస్ ఓకే ఓకే. అమ్మా టిఫిన్ అవుతుందా? సార్ ఆగండి. మనోడు 2 రోజుల నుంచి ఇక్కడ. సరే ఓకే రైట్. అవుతుందా? పది టిఫిన్ అవుతుందా? సరే అమ్మా, నువ్వు టిఫిన్ తినేసి. ఓకే సార్. ఓకే రైట్ అమ్మా, రైట్ రైట్. నువ్వు జిద్ది ఫ్రెష్ అప్ చేసేద్దాం. నిజం సమాజంలో మత్తు గుర్తింపు వస్తుంది మనం. సరే, రండి. సినిమాతో రాండి చేసేద్దామా? చేద్దాం సార్. నువ్వు అసలు నువ్వు మళ్ళీ మాట్లాడలేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఈ 10 రోజులు నువ్వు చూస్తున్నావు, నువ్వు రోజు ఇదే మాట చెప్తున్నావు, రోజు వెళ్ళిపోతున్నావు నువ్వు. అదే సార్, కామెడీ అంటారు కదా, కామెడీ అంటే మనకి ఇష్టమే, చేద్దాం. నీకు ఇష్టమే కామెడీ, కానీ మనం ప్రజలకు ఊహించాలి కదా ఏదోటి. ఇప్పుడు మనం ఏంటో నిరూపించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకు. చేద్దాం అంటున్నా కదా, నేను ఓకే? వద్దాం అంటున్నా. పక్క ఎవడా ప్రొడక్షన్ మేనేజర్ వీళ్ళేమనలేదు. ఆయన ముందే తిక్కలోడు, అక్కడ నీళ్లు పెట్టి ఏం పెట్టలే. ఎట్లా చెప్పు? మా జీవితం ఒక్కరితో టిఫిన్ చేయమని చేసిన సార్. కడుపు నిండిందా? నిండిందా? ఇక్కడ ఎండుతుంది, మారుతుంది, ఇక్కడ లోపల మండుతుంది. సార్ ఇప్పుడే. హీరో కావాలన్నా సార్. హీరో నువ్వు. ఇక్కడ నేనే డైరెక్టర్ కాలి, ఇంకా నువ్వు హీరో అయిపో. మీరు చేస్తేనే కదా సార్. ప్లీజ్ సార్, చిన్నప్పటి నుంచి ఒకటే ఆశ సార్, హీరో కావాలని, మెగాస్టార్ అంతా కావాలని ఆశ సార్. అరే సార్, మెగాస్టార్. అవును సార్. మెగాస్టార్ ఎస్ సార్. నువ్వు. అవును సార్. నువ్వు మెగాస్టార్ అయితే నేను రాఘవేంద్ర రావు. సరే మంచి మళ్ళీ కనబడదు. ఫోన్ నెంబర్ అక్కడ పిఆర్ఓకి ఇచ్చిపో, నువ్వు మళ్ళీ కనబడదు. ఫోన్ చేసినప్పుడు రా ప్లీజ్ సార్. అట్లా నువ్వే హీరో. సార్ తీరలే నువ్వే హీరో అమ్మా. చేసి తీరలేదు సార్. నాదేముందా, కెమెరా పెట్టామని అక్కడ పెట్టాలి. దాన్ని బతిని ఆడుకో, దాన్ని బతిని ఆడుకో. ఇక్కడ మీరు డిస్కస్ చేస్తున్నారు, మీరు అక్కడ ఏందా టిఫిన్ చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నాడా? నువ్వు కాలు మొక్క. ఇది అసలు నాకు తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక 10 మినిట్ తెలుసా, మొక్కడం. సార్ మొక్క దండం పెట్టండి, దండం. అబ్బాయి ఎక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళు. ఏ సెక్యూరిటీ రా, ప్లీజ్ సార్. నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఎందుకు ఆలోచించావు? ఇట్లా తీసుకెళ్ళాడు. ప్లీజ్ సార్. నువ్వు తీసుకెళ్ళు. నువ్వు పడతావు. ఓకే సార్. టెన్షన్ పొద్దున్న నుంచి లేచి టిఫిన్ లేదు, టీ లేదు, ఇప్పటికి ఖచ్చితంగా కొట్టుకొని వస్తున్నాను. ఇప్పుడు మీ అందరి కోసం స్టోరీ చెప్పు. నేను అది కాదండి, ఇక్కడ నేను మొత్తం ప్రొడక్షన్ అంతా పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఉన్నా. స్టోరీ ఇదేనా? మరి దీని మీద ఇది అయిపోతుంది కదా. అసలు ప్రొడక్షన్ సినిమా తీసే కథలు ఎంత కష్టపడుతుంది, ఇదే ఒక స్టోరీ చేసుకుంటే అయిపోతుంది మనం. కామెడీ అంటారు, స్టోరీ అంటారు. మరి ఏం చేయాలి చెప్పండి? ఇది ఇంత నాకు ఎంత కామెడీ అయిపోతుంది, అందరూ ఆడుకుంటున్నారు. మీరు ఆ యాక్టర్ కూడా వచ్చిండు, వాడు ఆ ప్రొడక్షన్ మా పిఆర్ఓ అందరూ ఆడుకుంటున్నారు. ఏ ముహూర్తం అనుకున్నాడు కానీ ఈ ముహూర్తం బాలే అసలు. ఇగో తీసేద్దాం ఖచ్చితంగా. ఈ మంచి రొమాంటిక్ స్టోరీ. అమ్మాయి లవర్ అలబా ముగ్గురు క్యారెక్టర్. అంతేనా? ఇది కృష్ణ డాలర్ ఎంట్రీ చేసి మనం అది కొత్తదనం కావాలి మాకు. ఏం కొత్తగా తీస్తా సార్, నీ ఉన్న స్టోరీలో రాగి 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 ఎత్తురు. కొత్తగా కామెడీ ఉండాలి. పిచ్చ కామెడీ ఉంటుంది మూవీ. అసలు నీకు స్క్రిప్ట్ చూపిస్తుంది,
నేను డైరెక్టర్ నువ్వు నన్ను ఏదో డైలాగ్ చెప్పండి నేను చెప్పు నీకు. అవు మీరు తీసిన స్టోరీలు చూస్తున్నాం కదా ఇప్పుడు నేనే అన్నిటి కెమెరా మ్యాన్ మర్చిపోయిలా. నువ్వు కెమెరా మీరు నేను కాదంటలే అట్లా నేను నమ్మకలేదు ఏ నాకు కదా బొక్క అయితే నీకేమైతే చెప్పు. పొద్దులు లేచిపోయింది మరి అంటే నీ ఉత్తనత్తున్నది నీకు డబ్బులు ఇస్తలేమా? సరే సరే కురిగంట కానీ తీద్దాం. రాజేంద్ర ఆ ప్యాడే అమ్మా ప్యాడే ఎవరు పంపించు చెప్పండి సార్. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి సార్. ఆల్రెడీ నేను సినిమా గురించి కథలు రాసుకున్నాను. ఇంతకుముందు గబ్బర్ సింగ్ కూడా కథ నాది సార్. నీదా హరిశంకర్ది కదా? హరిశంకర్ నాకంటే ముందే తీసింది సార్. అరే కథ నీదే కానీ ముందే అయిపోయింది సార్. అందుకొరకే నేను మళ్ళీ ఇంకొక అవకాశం వరకు నేను వెతుకుతున్నాను. సో మీ గురించి నేను విని కథ గురించి మేము తీసే సినిమా కాదమ్మా షార్ట్ మూవీ. మా టీవీ కోసం షార్ట్ మూవీ అంటే ఇంకా సార్ షార్ట్ మూవీ నాకు చాలా మంచి చిన్న కథలలో చాలా మంచి ఉన్నది. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కమర్షియల్ ఉండాలి, ఎలాంటి సెంటిమెంట్ వద్దు. ఏ రకంగా ఆ రకంగా ఒక చిన్న కథ అంటే చిన్న కథ దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి సార్. ఆశ్చర్యపోతాం. చెప్పు చలో మంచి ఉంటుంది ఓకే ఉందా కదా? ఉంది సార్. నాకు నేను ఓన్ గా చెప్తాను. సరే చెప్పు. అయితే ఏమైందంటే ఒక కుక్క పిల్ల ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఫస్ట్ షాట్ రైలు వస్తుంటది, కుక్క పిల్ల పోతుంది. రైలు కుక్క ఎక్సలెంట్. అయితే రైలు వచ్చే లోపల వెంటనే కుక్కను కాపాడడానికి హీరో వస్తుంటాడు. కుక్కను కాపాడు హీరో హీరో కుక్కను కాపాడుకోవడానికి అంత లోపల కుక్కను తీసే లోపల ఎందుకు రాకదా చెప్పిన అలా అస్సలు మాట్లాడు అని చెప్పాం. బాగుంది ఇట్లా రైలు వస్తుంటది, కుక్క ఇట్లా పోతుంటది. రైలు కుక్క వెంటనే అనగానే ఆయన రైలు స్పీడ్ ఎక్కువగా పెంచడం వల్ల కుక్క చనిపోతున్న ఉద్దేశంతో హీరో వచ్చి రైలు ఒక్కసారి చేతితోటి కుక్కను కాపాడతాను రైలు గుద్దుతాడు. కుక్కను కాపాడాడు. రైలు గుద్దాగానే రైలు అమాంతం లేచిపోయి ఒక పెద్ద ప్లేన్ గుద్దుకుంటారు. ఎగిరిపోయి హామ్ అని గుద్దుకుంటుంది. గుద్దుకోగా ఏరోప్లేన్ ఫ్లేమ్ లోకి వెళ్ళి ఆ ఏరోప్లేన్ లో హీరోయిన్ వస్తుంటారు. రాగానే ఆ ఏరోప్లేన్ వెంటనే ఆ ఫ్లేమ్ లోకి వెళ్ళి ఎగిరి దూకుతుంది సార్. హీరోయిన్ పడిపోతుంటది. దాన్ని పడిపోవడానికి వెంటనే మళ్ళీ హీరో జంప్ చేసి దాన్ని కట్టేసుకుంటారు సార్. బాగా చెప్తాను. నెక్స్ట్ హిమాలయన్ సార్. చెప్పు. హిమాలయంలో యాక్చువల్ గా నేను దాన్ని రజనీకాంత్ పెట్టుకోవాలనుకున్నాను కానీ పెట్టలేదు. నేను మీరు షార్ట్ మూవీ సార్ మీ ఫోన్ కొంచెం బంద్ చేయండి సార్ ప్లీజ్. కొంచెం మనం స్టోరీ డిస్కషన్ ఫోన్ అవసరం లేదు సార్. అయితే మాట్లాడు ఆయన రజని ఈయన రాజేంద్ర చాలా పక్కా ఉన్నాడు. హిమాలయం గుర్తుకుంటే ఎత్తుంటాడో తెలియదు కానీ మొత్తానికి అయితే పక్క. ఇది షార్ట్ మూవీ. నువ్వు చెప్పేదేమో వివి వినాయక్ బడ్జెట్ సినిమా చెప్తున్నావు. హిమాలయాల కంటే నువ్వు చెప్పేది కుక్క పిల్ల బరాబరి. అక్కడ రైలు పెట్టకు, ఏ సైకిల్ చిన్న లూనా అలాంటివి ఇట్లా ప్లాన్ చేస్తాం సార్. ఏంటంటే తోపుడు బండి ఉంటుంది, నారగిరాల బండి. ఇది లో బడ్జెట్, ఇది లో బడ్జెట్. రైలు పట్టాల రోడ్డు మీద కుక్క, అక్కడికి అరటిపల్ల బండి. ఇప్పుడు హీరో అరటిపల్ల బండి గుద్దితే అరటిపళ్ళు అన్ని ఎగిరిపోతాయి. ఆ అరటి పళ్ళకి హీరోయిన్ నేను ఎప్పుడు నా లైఫ్ లో ఏం సార్ ఏం మీరు ఈ కాన్సెప్ట్ అబ్బా సార్ అది నేను తట్టుకోలేకపోతే ఓకే సార్. కనీసం అంటే నువ్వు అరటి పళ్ళ బండి కొనుక్కొచ్చే స్తోమత నీకుండా ఏం చేస్తావు గోల్డ్ అమ్మాయి అయినా పర్లేదు ఓకే కానీ ఇది తీసుకో నువ్వు అరటి పళ్ళ బండి ఓకేనా రైట్ నువ్వు వెళ్ళమ్మా నువ్వు ఫిక్స్ నువ్వు చైన్ ఇచ్చాయమ్మా పక్క నువ్వు సార్. ఈ స్టోరీకి అవసరం మనం డబ్బులు పెట్టి మీరు అనవసరం కష్టపడు. ఎవరైనా ప్రొడ్యూసర్ చూడాలి సార్. అమ్మా రాజేందర్ నా ఫ్రిడ్జ్ దగ్గర అరటి పర్లేదమ్మా. మరి ఒక ప్రొడ్యూసర్ నెక్కుదామంటావా? ప్రొడ్యూసర్ లెక్క పెట్టండి. నమస్తే ప్రొడ్యూసర్ గారు. నమస్తే. ఏమై డైరెక్టర్ గారు ఒక స్టోరీ అంటే ఓ సినిమా అంటే అసలు తీసేది ఉందా లేదా మనం? సరే నేను డిస్కస్ చేస్తా. తీసుకొస్తా
అదే సార్ ఇప్పుడు ఒక స్టోరీ అనుకుంటున్నాం మన మాట షార్ట్ మూవీ. ఓకే. స్టోరీ ఏంటంటే సింపుల్గా ఒక కుక్క రోడ్డు పైన వెళ్తా ఉంది. ఇది సార్ స్టోరీ. తొక్కలో కథ, తొక్కలో షార్ట్ ఫిలిం. ఇది తీస్తే మిగిలేది తొక్కే. Ring ding 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 ring ding 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 ring ding 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 ring ding 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 ding